నమస్తే. తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి దశలో మొత్తం ప్రభుత్వం సంబంధించినటువంటి పాఠశాలలు కానీ, ప్రభుత్వానికి సంబంధించినటువంటి విద్యాలయాలు కానీ మొత్తం అంతా ఎక్కడేసినటువంటి అక్కడ గొంగడిగానే గతంలో తయారైపోయింది. అసలు విద్యా వ్యవస్థను పట్టించుకున్నటువంటి నాదుడే కరువైపోయిండు. అప్పుడున్నటువంటి విద్యాశాఖ మంత్రికి చదువు రాదు అన్నటువంటి ఆరోపణలు బలంగా వినపడ్డాయి. అప్పుడున్నటువంటి విద్యాశాఖ మంత్రిగా సబితా ఇంద్రారెడ్డి పనిచేసేది. సబితా ఇంద్రారెడ్డి విద్యాశాఖ మంత్రిగా పనిచేస్తున్నటువంటి సందర్భంలో బాసరా ట్రిపుల్ ఐటీలో కానీ, చాలా సంబంధించినటువంటి జిల్లాలో ఉన్నటువంటి గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్స్ అన్నిట్లలో భోజనాలకు సంబంధించినటువంటి విషయంలో కానీ, వాళ్ళకి రావాల్సినటువంటి స్కాలర్షిప్లో కానీ చాలా అవకతవకలు ఉండేటి. వాళ్ళు తినేటువంటి అన్నంలో పురుగులు, రాళ్ళు, నీళ్ళ చారుతోటి పబ్బం గడిచేది. సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఇప్పుడున్నటువంటి రేవంత్ రెడ్డి సర్కారులో సైతం ప్రభుత్వ పాఠశాలలు కనుక మనం పరిశీలించినట్టయితుంటే చాలా అతి ఘోరంగా తయారైపోయింది. సరే, ఏదో ఆ గుడ్డిలో మెల్లలాగా అప్పుడున్నటువంటి విద్యాశాఖ మంత్రిగా సబితా ఇంద్రారెడ్డి ఏదో నడిపించుకొని వచ్చింది కావచ్చేమో. కానీ ఇప్పుడు కొత్త ప్రభుత్వం ఏర్పడి 7 నెలలు అవుతా ఉన్న విద్యాశాఖ మంత్రి ఎవరనేది ఇప్పటి వరకు కూడా తేలలేదు. విద్యాశాఖ మంత్రిగా, ముఖ్యమంత్రిగా నేనే విధులు నిర్వహిస్తా ఉన్నా అని చెప్పేసి రేవంత్ రెడ్డి గఫాలు చెప్తా ఉన్నాడు. మరి ముఖ్యమంత్రి నీకు కనీసం కనబడట్లేదా? ఒక పక్కన పుస్తకాలకు సంబంధించినటువంటి విషయంలో అసలు ముఖ్యమంత్రి ఎవరో వాళ్ళకు సంబంధించినటువంటి శాఖ వాళ్ళకు తెలియదు. దాంట్లో ముఖ్యమంత్రి కేసీఆర్ అని చెప్పేసి మొదటి పేజీలలో రాస్తారు. దాన్ని పరిశీలించినటువంటి వాళ్ళే లేరు. విద్యా సంవత్సరం మొదలైపోయింది. ప్రభుత్వ పాఠశాలలో ఇప్పుడు మరుగుదొడ్ల నిర్మాణం, చిన్న చిన్న ప్యాచ్ వర్కులేమో చేస్తూ ఉన్నారు. వీటిని పట్టించుకున్నటువంటి నాదుడే కరువైపోయిండు. పర్యవేక్షణ పూర్తి స్థాయిలో తెలంగాణలో విద్యా వ్యవస్థ అంతా సర్వనాశనం అయిపోయింది. అసలు విద్యను పట్టించుకున్నటువంటి నాదుడే కరువైపోయిండు. ప్రైవేట్ పాఠశాలలో ఉన్నటువంటి ఎవరైతే ప్రైవేట్ పాఠశాలలు నిర్వహిస్తున్నటువంటి నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అడ్డగోలుగా అక్కడ విద్యార్థుల దగ్గర నుంచి, తల్లిదండ్రుల దగ్గర నుంచి అధిక ఫీజులు వసూలు చేస్తూ దోపిడీ చేసుకుంటూ ఉన్నారు. ఇది నిజంగా కూడా ఒక మోసం, పెద్ద దోపిడీ అని చెప్పుకోవచ్చు. ఒక విద్య మీద వేల కోట్ల రూపాయలని ఒక సంవత్సరంలోనే సంపాదిస్తూ ఉన్నారు ప్రముఖమైనటువంటి విద్యాలయాలు, విద్యా సంస్థలకు సంబంధించింది. మరి పాఠశాలల పరిస్థితి ఏంది? ముందుగా పేదోడికి కావలసినటువంటిది ఆహారం, మరో పక్కన విద్యా ఉపాధి కావాలి. అసలు విద్యను సర్కారు మొత్తం సర్వనాశనం చేసింది. గత సర్కారులో అదే పనిచేసింది. ఇప్పుడున్నటువంటి సర్కారు కూడా అదే తీరుగా ప్రయత్నం చేస్తూ ఉన్నది. అసలు విద్యాలయాలను పట్టించుకున్నటువంటి నాదులు ఎవరైనా ఉన్నారా? ప్రభుత్వ పాఠశాలకు వెళ్తే సారు ఉంటేనేమో పిల్లలు ఉంటలేరు, పిల్లలు ఉంటేనేమో సార్లు చక్కగా ఉంటలేరు. ఈ రెండు ఉన్న చోట అసలు బండ్లు చక్కగా ఉంటలేవు. అంటే ఏ విధంగా ఉందో చూడవచ్చు. ఏ ప్రభుత్వం వచ్చినప్పటికీ ప్రభుత్వ స్కూల్లో చదివేటువంటి పేద పిల్లలు ఎవరైతే ఉంటారో, పేద తల్లిదండ్రులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి అన్యాయం జరుగుతూ ఉన్నది. అరే, విద్య మీద ఖర్చు పెట్టాల్సినటువంటి నిధులు ఎక్కడ పోతూ ఉన్నాయి? వేల కోట్లు ప్రతి సంవత్సరం చూస్తూ ఉన్నాం. వేల కోట్ల రూపాయలు ప్రభుత్వ స్కూళ్ళకి మేము ఇస్తూ ఉన్నాం, ప్రభుత్వ స్కూళ్ళని బాగు చేస్తూ ఉన్నామని చెప్తా ఉన్నారు. మరి వేల కోట్ల రూపాయలు పెట్టి మరి చదివిపిస్తే అక్కడ ఉన్నటువంటి పిల్లలు మరి ప్రభుత్వ పాఠశాలలోకి తీసుకొచ్చేందుకు కనీసం అవగాహన కల్పిస్తూ ఉన్నారా? కనీసం ప్రభుత్వ స్కూళ్ళు వాళ్ళు చక్కగా ఉన్నాయా? వర్షం గట్టిగా వస్తే మొత్తం కురిసేటువంటి పరిస్థితి. పైన ఉన్నటువంటి ఆ స్లాబ్ ఏదైతే ఉందో ఆ స్లాబ్ పెచ్చులు ఊడి పిల్లల మీద పడిపోయేటువంటి పరిస్థితి ఉన్నది. వాటిని కనీసం పరిశీలించేటువంటి వాళ్ళు లేరు. ఒక పక్కన ఎంఈఓల పరిస్థితి చూసుకున్నట్టయితే, ఇంకొక పక్కన ఎవరైతే డిఈఓలు ఉంటారో, డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ ఎవరైతే ఉంటారో, ఉన్నటువంటి జిల్లాలలో కేవలం ఒక 10 మందే ఉన్నారు. మిగతా ఉన్నటువంటి 20 సంబంధించినటువంటి జిల్లాలకి డిఓలు లేరు. ఎంఈఓల పరిస్థితి అధ్వానమైనటువంటి పరిస్థితి. ఒక్కొక్కరు 3-4 మండలాలకు ఇన్ఛార్జీలుగా పనిచేయాల్సినటువంటి పరిస్థితి, ఒక దుస్థితి ఏర్పడతా ఉన్నది. ఇక ఈ చదువు చెప్పేటువంటి సార్ల పరిస్థితి చాలా కొరత. ఒక్కొక్క టీచర్ ఏమో 3-4 సబ్జెక్టులను ఒక టీచరే బోధించాలి. మరి ఉద్యోగాలు అన్ని ఖాళీగా ఉన్నాయి. ఉద్యోగాలు ఏంటో ఈ చేతగాని ప్రభుత్వానికి చేత కాదు. మరి వీటిపైన తక్షణమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఎందుకంటే ఏదో నిన్న చెప్పిండు కదా నేనే విద్యాశాఖ మంత్రి అని, మరి ఇవి అన్నిటి కూడా మరి కళ్ళకు కనపడట్లేదా? గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రభుత్వ స్కూళ్ళ పైన ప్రభుత్వంలో ఉన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి
ప్రభుత్వ కళాశాలలో చదువుతున్నటువంటి విద్యార్థులని మీ మీద మీ యొక్క సొంత పిల్లల లెక్క భావించి అక్కడ పురుగుల అన్నం పెడతారా, లేకపోతే ఉంటే రాళ్ళు వచ్చేటువంటి అన్నం పెడతారా, నీళ్ళ చారు పెడతారా అని చెప్పేసి రోజు ఒక కాడికి పోయి మీరు ధర్నా చేసిండు కదా. మరి ఇప్పుడు మీరు కూడా చేసినటువంటి పని అదే పని చేస్తూ ఉన్నారు. మీ ప్రభుత్వంలోనే మార్పు వస్తుందేమో విద్యా వ్యవస్థలో అని చెప్పేసి అందరూ కూడా అనుకోవడం జరిగింది. కానీ 7 నెలల కాలం గడుస్తూ ఉంది. ఏ ఒక్క శాఖలో మరి అక్కడ హోమ్ మినిస్టర్ లేక శాంతి భద్రతలకేమో విఘాతం కలుగుతూ ఉన్నది. విద్య సంబంధించినటువంటి విద్యాశాఖ మంత్రి లేకపోవడంతో ఆ విద్యా వ్యవస్థలో ఒక పక్కన జాబ్ క్యాలెండర్లు అవి ఇవి సంబంధించినటువంటి ఆ వ్యవహారంలో అక్కడ గందరగోళమైనటువంటి పరిస్థితి ఉంటే, ఇక గ్రామ స్థాయిలో ఉన్నటువంటి ప్రాథమిక పాఠశాలలు కానీ కళాశాలకు సంబంధించినటువంటి దాంట్లో అసలు దానికి సంబంధించినటువంటి వాటిని చూసినటువంటి నాదరే కరువైపోయింది. ఇప్పటికైనా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు మంత్రివర్గం దానిపైన ఖచ్చితంగా కూర్చొని దానిపైన సమీక్ష చేయాల్సినటువంటి ఆస్కారం ఎంతైనా ఉన్నది. ఎందుకంటే ప్రభుత్వ పాఠశాలల్లో చదివేటువంటి ఎవరైతే విద్యార్థులు ఉంటారో వాళ్ళందరూ కూడా పేదలే ఉంటారు. కాబట్టి వాటిపైన ఇమీడియట్గా మరొకసారి సమీక్ష సమావేశం పెట్టాలి. ఇప్పటికే సమయం అయిపోయింది. పాఠ్య పుస్తకాల్లో గందరగోళం, పిల్లలకి ఇవ్వాల్సినటువంటి యూనిఫామ్స్లో కూడా గందరగోళమైనటువంటి పరిస్థితి. సార్లు చక్కగా లేరు, సార్లు చక్కగా ఉంటే పిల్లలు చక్కగా వస్తలేరు. వీటిపైన పర్యవేక్షణ చేయాల్సినటువంటి బాధ్యత మీ పైన ఉన్నది. మరోసారి మనతోలి వెలుగు సైతం కూడా గుర్తు చేస్తూ ఉన్నది. గతంలో మేము ప్రభుత్వ పాఠశాలను పర్యవేక్షిస్తున్నటువంటి ప్రభుత్వ పాఠశాలలో దరిదాపుగా 4-5 రోజుల పాటు మేము ఇక్కడే నల్లగొండ, యాదాద్రి భువనగిరి జిల్లాలో తిరిగినప్పుడు నిజంగా కూడా కంటికి ఒక ఏడుపే తక్కువైపోయింది. ఎందుకంటే ఆ స్కూళ్ళను చూసిన తర్వాత మరి ఈ స్కూళ్ళల్లో ఇంతమంది పిల్లలు ఎట్లా చదువుకోగలుగుతారు? ఉన్నటువంటి చోట 1-2 రూమ్లే ఉన్నాయి. ఎక్కడికి పోయినప్పుడు కూడా టీచర్ల కొరత ఉన్నది, రూమ్ల కొరత ఉన్నది, పిల్లలు సరిగ్గా రావట్లేదు, సరిగ్గా వచ్చిన కాడ ఉపాధ్యాయులు సరిగ్గా ఉండట్లేదు. వీటన్నిటిని చూసిన తర్వాత నిజంగా కూడా ప్రభుత్వ పాఠశాల అంటేనే ఒక రకంగా అక్కడ ఉన్నటువంటి పిల్లల యొక్క తల్లిదండ్రులు భయపడేటువంటి స్థితికి వచ్చింది. దీన్ని ఖచ్చితంగా పూర్తి స్థాయిలో మార్చాల్సినటువంటి అవసరం ఉంటుంది. లక్షల ఫీజులు ఎవరు తీసుకొచ్చి కడతారు? ఎక్కడి నుంచి తీసుకొచ్చి కడతారు? పాపం వాళ్ళు రెక్కాడితే కానీ డొక్కాడినటువంటి కుటుంబాలే ఆ పిల్లల్ని ప్రైవేట్ పాఠశాలకు పంపించకుండా గవర్నమెంట్ పాఠశాలకు పంపిస్తారు. ఎందుకంటే ప్రైవేట్ పాఠశాలలో చదివించుకున్నటువంటి స్తోమత లేనటువంటి తల్లిదండ్రులంతా కూడా గవర్నమెంట్ పాఠశాలకు పంపిస్తూ ఉంటారు. ఆ గవర్నమెంట్ పాఠశాలల పరిస్థితి అయితే మరీ అధ్వానంగా, కొన్ని చోట్ల అయితే పందులు వస్తూ ఉన్నాయి, కుక్కలు వస్తూ ఉన్నాయి, కోతులు వస్తూ ఉన్నాయి. ఈ అన్నీ ఉన్న దగ్గరనే పిల్లలు పక్కన కూర్చొని ఆడుకుంటూ ఉంటే, పిల్లలు చదువుకుంటూ ఉంటే డిస్టర్బ్ అవుతూ ఉన్నది. గేట్లు సరిగ్గా ఉండయి, అక్కడ అటెండర్ ఉండరు, స్కైవెంజర్లు ఉండరు. చాలా దారుణమైనటువంటి పరిస్థితి ఉంది తెలంగాణ రాష్ట్రంలో. విద్యాలయాలకు సంబంధించినటువంటి ముఖ్యంగా ప్రభుత్వ విద్యాలయాన్ని కూడా సరిచేయాల్సినటువంటి బాధ్యత ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం పైన ఎంతైనా ఉన్నది. వాటిపైన ఫోకస్ చేయాల్సినటువంటి ఆస్కారం కూడా ఇప్పుడున్నటువంటి సర్కారు పైన ఉన్నది. మరి మరో పక్కన ప్రైవేట్ స్కూల్ సంబంధించినటువంటి దాంట్లో సైతం ఫీజుల నియంత్రణ ఏదైతే ఉందో దానిపైన కూడా ఒక ప్రత్యేకమైనటువంటి జీవో తీసుకొచ్చి మరి ఆ ప్రైవేట్ పాఠశాలలో చదివించేటువంటి ఎవరైతే విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు ఉంటారో వాళ్ళకు కూడా ఉపశమనం కలిగించేటువంటి రీతిగా ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ఒక కొత్త చట్టాన్ని కూడా తీసుకురావాల్సినటువంటి ఆస్కారం ఎంతైనా ఉన్నది. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.